హలో అండి అందరికీ సుప్రజ గార్డెనింగ్ అండ్ కుకింగ్కి అందరికీ నమస్తే అండి. ఈరోజు మీకు ఒక మంచి వేస్ట్గా పడేసిన పుచ్చకాయ ముక్కలతో ఒక మొక్కలకి ఎలా వేసుకోవాలి ఏంటనేది చూపించబోతున్నానండి. ఇంత హెల్దీగా మొక్కలు ఎండాకాలం ఇంత గ్రీన్గా ఉండడానికి కారణం కూడా నేను 15 రోజులకి 20 రోజులకి ఏదో ఒకటి మన ఆర్గానిక్ పద్ధతిలో ఏదో ఒకటి చేసుకొని ఇలా ఇస్తుంటానండి. ఇలా సన్నగా ముక్కలు కట్ చేసేసుకొని ఒక ప్లేట్లో తెచ్చుకున్నానండి. మిద్దపైకి ఆల్రెడీ నేను బకెట్లో ఒక 3 days ముందే పుచ్చకాయ ముక్కలని బకెట్లో వాటర్లో వేసి పెట్టేసేసుకున్నాను అనమాట. ఈ ముక్కలు అనేటివి ఏం చేస్తానంటే మొక్క మొదట్లో అయినా పెట్టేస్తుంటానండి, లేదంటే నేను కంపోస్ట్లో కలిపేసేసైనా కంపోస్ట్లో కూడా వేస్తుంటాను. మొక్క మొదట్లో వచ్చేసి ఇలా పెడుతుంటాను. ఇదిగోండి వాటర్ ఇలా చేసి పెట్టి ఒక 3 days కానీ 4 days ఒక మంచి ఫర్టిలైజర్ అనేది ఇగో చూడండి. ఫ్రూట్స్ మొక్కలకు కానివ్వండి, కూరగాయల మొక్కలకు కానివ్వండి, ఇది వచ్చి కేర్ దోస మనం తినేసి పడేసిన గింజలు అలా ఉంటాయి కదా, అది పడిమోల్చింది. అలా మనకి కాయ కొంచెం పెద్ద సైజు రావాలన్నా కూడా మనం 15 రోజులకు కానీ 20 రోజులకు కానీ ఇలా ఇచ్చుకుంటూ ఉండాలండి. ఇది మొత్తం వాటర్ వేసేసేసి ఒక బకెట్ వాటర్కి ఒక 2 డబ్బాలు కలిపేసి మొక్క మొదట్లో పోస్తుంటానండి. అట్లా అయినా చేసుకోవచ్చు. లేదంటే మనం మొక్కని చూడండి ఎంత హెల్దీగా కూడా ప్రతిదీ ఈ ఎండాకాలం ఇంత బాగా మన మొక్కలు అనేటివి ఇంత గ్రీన్గా ఉన్నాయంటే చూడండి. బీరకాయలు కూడా నాకు సైజు ఇది నాటు బీర అండి. ఎండాకాలం అయినా కూడా మనకి నాటు బీర అనేది రావడం అనేది అసలు మంచి సైజు వస్తాయండి. ఫ్రూట్ మనకి పండ్లు కానివ్వండి, ఇగోండి కంకులు కూడా ఇది ఇంకొక 2 days 3 days హార్వెస్టింగ్ కూడా రెడీ అయిపోతున్నదండి. ఎట్లా చూసినా ఇంత గ్రీన్గా మన గార్డెన్లో మనం ఇట్లా ఇంత నీట్గా మనం మెయింటైన్ చేసుకుంటున్నామంటే మన వంటింట్లో దొరికినవే. ఈ పుచ్చకాయ ముక్కలు చాలా మందికి తెలియదు కదా, పడేస్తుంటారు, లేదంటే ఒట్టి కంపోస్ట్లో. కానీ ఇలా చేసుకున్నా కూడా మంచిగా ఎండాకాలం ఏంటంటే ఆ పుచ్చకాయ వాటర్ ఉంటుంది కదా, మొక్క మొదట్లో పెడితే కొంచెం తడి అనేది కూడా మొక్కకి వాడిపోకుండా కూడా అలా కూడా ఉంటుందండి. మెయిన్ ఇంకో టిప్స్ చెప్తానండి. మరి ఎక్కువ చెమ్మ కోసమని ఎక్కువ పెట్టబాకండి. ఒక 15 రోజులకి అది కుళ్ళిపోద్ది కదా, కుళ్ళిపోయినాక కొంచెం గ్యాప్ ఇచ్చేసి ముక్కలు లేదంటే కంపోస్ట్ చేసేసుకోవచ్చండి. పుచ్చకాయ ముక్కలు ఎప్పుడు పడేయబాకండి, కంపోస్ట్లో వేసేసుకొని ఇట్లా చిన్న ముక్కలుగా కోసేసుకొని కంపోస్ట్ లాగా కూడా చేసేసుకోవచ్చు. లేదంటే మనం పెట్టిన మొక్కలు ఉంటాయి కదా, అలా మొక్క కొంచెం మట్టి తీసేసి మరీ ఎక్కువ పెట్టబాకండి. ఒక 10 ముక్కలు మనం సన్నగా కట్ చేసేసి ఇట్లా వేసుకున్నా కూడా మంచిగా అది కంపోస్ట్లో కలిపేసి వాటర్ చెమ్మ తగులుతూ ఉంటుంది, మొక్కకి నెమ్ము కూడా ఉంటుందండి. ఇలా అయినా చేసుకోండి. ఇలా ఇంకా సెకండ్ స్టెప్ చెప్తున్నాండి. లేదులే అనేవాళ్ళు కంపోస్ట్లో అయినా కలిపేసేసి కంపోస్ట్గా మనం ఆ కంపోస్ట్ అవ్వద్దు కదా, ఆ కంపోస్ట్ కొత్త మొక్కలు పెట్టుకునేదానికైనా పనికొస్తుంది. లేదంటే మొక్క మొదట్లో అయినా ఆ మట్టి అనేది ఇచ్చేదానికైనా ట్రై చేయొచ్చండి. ఎప్పుడు కూడాను మన గార్డెన్కి ఇలాంటివన్నీ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఉండండి. ఎప్పుడు కూడా మనం మెయింటైన్ చేసే కొద్దీ మనకి హార్వెస్టింగ్లు ఎప్పుడు ఎటు చూసినా కూడా నా గార్డెన్లో ఈ సమ్మర్లో చూడండి ఎంత గ్రీన్గా ఉన్నాయంటే మనం వాటర్ ఇచ్చుకోవడం కానివ్వండి, ఎండాకాలం ఎంత కేర్ తీసుకుంటే అంత కేర్గా మనకి కాపు అనేది కూడా వస్తుందండి. నేను ఎప్పుడు కూడాను ఇలాంటివి వేస్ట్గా పడేయకుండా చేసుకుంటూ ఉంటానండి. పచ్చిమిరపకాయలు చూడండి, స్వీట్ కార్న్ చూడండి ఎంత బాగా వస్తుందో, ఎంత గ్రీన్గా కూడా ఉన్నాయండి. ఎట్టు చూసినా ఇగోండి పచ్చిమిరపకాయలు కూడా నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, సమ్మర్లో మనకి పచ్చిమిరపకాయలు కొంచెం కాస్ట్ ఉంటాయి. ఇలా చేసుకోవడానికి ట్రై చేయండి. చూడండి సమ్మర్లో కూడా చుక్కుళ్ళు కూడా నాకు ఎంత బాగా పూత అనేది హార్వెస్టింగ్ చేస్తూనే ఉంటాను. ఆల్రెడీ హార్వెస్టింగ్ అనేది ఎప్పుడు పెడతా ఉంటానండి. చూడండి రోజా పూల మొక్కలు కూడా ఎంత గుత్తులుగా ఆల్రెడీ నేను వీడియో కూడా పెట్టాను. ఎప్పటిలాగే నేను ఏమి ఇస్తాను ఏంటనేది కూడా ఎప్పుడు మన వంటింట్లో దొరికే వాటితోనే మంచిగా ఒక ఫెర్టిలైజర్ అనేది తయారు చేసి ఇస్తుంటానండి. ఎప్పుడు కూడాను మొక్కలకి ఇంత హెల్దీగా మనం చేసుకుంటున్నామంటే మెయిన్ మనం ఇచ్చే పోషకాలను బట్టండి. ఎప్పుడు కూడా చూడండి చెట్టు నిండా మొగ్గలేను. నేను ఆల్రెడీ మల్లి చెట్టుకు కూడా ఏమేమి వేసేయలేదు, నెక్స్ట్ తర్వాత పెడతానండి. ఇంక ఇది తీసేసి ఇంకా అలాగే చూపిద్దామని ఈ వీడియో ముందుగా ఇదే అప్లోడ్ చేసేస్తానండి. పుచ్చకాయ ముక్కలు కూడా ఇలా వాటర్లో వేస్తే చూడండి ఒక 3 daysకి మంచిగా మగ్గిపోతాయి అనమాట. లేదంటే మట్లైనా కలిపేసేసుకోండి. ఇలా అయినా చేసుకోవచ్చండి. ఎందుకండి ఒక బకెట్లో 1.5 డబ్బా పోసేసి మొక్క మొదట్లో పోస్తుంటాను.
మీకు ఇంకొంచెం టైం ఉండేవాళ్ళు కూడా టైం లేనో ఇలా బకెట్లో వేసి పెట్టేసినా మనకు ఒక మంచి ఫర్టిలైజర్ అనేది, లేదంటే ఆకుల పైన స్ప్రే చేసుకోండి, లేదంటే మొక్క మొదట్లో అయినా పోయడానికి ట్రై చేయండి. పూల మొక్కలకు కానివ్వండి, కూరగాయలు ఏ మొక్కలకైనా కూడా ఇచ్చుకోవడానికి ట్రై చేయండి. ఇది చాలా హెల్దీ, మంచి బెనిఫిట్స్ అండి. ఈ పుచ్చకాయ తొక్కులతో కూడా మొక్కకి మంచిగా అంటే ఎండాకాలం కొంచెం హీట్ అబ్జర్వ్ చేసేసుకున్నది, మొక్క హెల్దీగా కూడా పెరుగుతున్నది, కాపు కూడా రావడానికి కూడా ఇది కూడా మనకి ఒక ఫ్రూటే కదా. మనం బనానా ఇస్తుంటాము, చాలా పాసిపోయి అన్ని ఫ్రూట్స్ అన్నీ మనం ఇలా కంపోస్ట్ ద్రావణంలాగా తయారు చేస్తాం. ఇది కూడా ఒక మంచి ద్రావణంలాగా తయారు చేసేసి మన మొక్కలకి మీరు ఇంకా బియ్యం కడిగిన వాటర్ అవన్నీ ఉంటాయి కదా, ఆ వాటర్లో కలిపేసైనా ఇవి కొంచెం ఒక 3 days 4 days మగ్గనిచ్చేసి తీసేసాక మొక్క మొదట్లో పోసినా కూడా అది కూడా మంచిగా వస్తాయండి. నేను లేదంటే ఇట్లా ఇంకా మొక్క ఇలా చిన్న మొక్కలు ఇలా పెట్టేస్తూ ఉంటారండి. ఇలా పెట్టేసినా కూడా ఒక 3 days 4 daysకి మంచిగా కుళ్ళిపోయి మొక్క మొదట్లో అది కూడా మంచి ఒక ఫెర్టిలైజర్, మంచిగా మొక్కకి ఒక బూస్టింగ్ లాగా పొటాషియం, కాల్షియం అన్నీ అందుతాయండి. ఒక మంచి ఫెర్టిలైజర్ లాగా కూడా ఒక ద్రావణం తయారు చేసుకొని మొక్కకి ఇచ్చామనుకోండి, తీగ జాతులకి మెయిన్ ఎండాకాలం ఈ కొంచెం చెమ్మ తగులటం, మనం ఒక 2 days ఒకరోజు వాటర్ ఇకపోయినా ఆ చెమ్మ అనేది మొక్కకి మంచిగా పనికొస్తుందండి. ఎప్పుడు కూడాను మొక్కలకి ఇలాంటివి చేసుకుంటూ ఉండాలి. పీచు తొక్కులు కానివ్వండి, బీరకాయ తొక్కులు కానీ ఏవి పడైన అవసరం లేదండి. మన గార్డెన్లో వచ్చిన వాటితోనే మనం ఒక మంచి ఫర్టిలైజర్స్ అప్పుడు 15 రోజులకి 20 రోజులకి ఇలా ఇచ్చామనుకోండి, మొక్కలు ఎంత హెల్దీగా ఉంటాయో కూడా అంత హెల్దీగా ఉంటాయండి. మనం హార్వెస్టింగ్ చేశాక ఇంకా వదిలేయకూడదండి, ఏదో ఒకటి ఇస్తూ ఉండాలి. హార్వెస్టింగ్ అయిపోయాక మనం ఏదో ఒకటి ఇస్తే, నేను పొద్దున హార్వెస్టింగ్ చేశాక మళ్ళీ ఏదో ఒక కంపోస్ట్ చూడండి మళ్ళీ ఎంత గ్రీన్గా పెరుగుతుందో. అట్లాగే మనం బెండకాయలు కానివ్వండి, వంకాయలు కానీ కట్ చేసేసాక మొక్కకి ఇంకొంచెం కంపోస్ట్ పెట్టడం కానీ, ఇంకేమైనా బనానా పెట్టలే మజ్జిగ కానివ్వండి అలాంటివి ఇచ్చినప్పుడు మళ్ళీ మనకి పూత రాలిపోకుండా కొంచెం కాయలు రావడానికి కానివ్వండి, అట్లాగా ఏదో ఒకటి 15 రోజులకి 20 రోజులకి ఇవ్వడానికి ట్రై చేయండి. ఇంకా టెర్రస్ గార్డెన్ చేసుకునే వాళ్ళు కంపల్సరిగా ఇలా చేసుకుంటూ ఉండాలండి. ఎప్పుడు హార్వెస్టింగ్ చేసుకోవాలి, మనం బయట కొనుక్కోకుండా చిన్న ప్లేస్లో పెట్టుకున్నా కూడా మనం ఇలా చేసుకుంటే మనకి మొక్కలు మనకి హార్వెస్టింగ్ అనేటివి ఎప్పుడు రెగ్యులర్గా చేసుకుంటూ ఉండొచ్చు. పూత రాలిపోకుండా ఉండడానికి కూడా నేను ఈ పచ్చిమిరపకాయలు చెప్తుంటాను కదా, ఇప్పుడు ఉండే సమ్మర్లో పచ్చిమిరపకాయలు కూడా అస్సలు దొరకవు కదా. ఇలా ముందుగానే మనం చేసి పెట్టేసుకుంటే మనం ఒక చెట్టుని ఇలా కట్ చేసి పెట్టుకుని ప్రూనింగ్ లాగా దానికి కంపోస్ట్ ఇచ్చేసి మంచిగా హార్వెస్టింగ్కి మనకి ఎప్పుడు 1-2 పచ్చిమిరపకాయలు అండి బయట తెచ్చుకోకుండా మనకి చేసుకోవచ్చండి. ఎప్పుడు సమ్మర్లో అసలు దొరకవు కదా, ఇలా చేస్తుంటానండి. కొంచెం ప్లేస్లో కూడా మనం ఇంత బాగా తక్కువ ప్లేస్ అయినా కూడా కొంచెం ఒక దాంట్లో 2 పెట్టుకోవడం అలా చేసుకొని హార్వెస్టింగ్ మనకి ఎంత కావాలో అంత క్వాలిటీ పెట్టుకుంటూ రావచ్చండి. ఈరోజు ఈ పుచ్చకాయ ముక్కల గురించి ఇంత వేస్ట్గా పడేస్తుంటారు కదా తొక్కే అని, కానీ ఏది పడేయాల్సిన అవసరం లేదండి. గార్డెన్లో ప్రతిదీ మనకి గార్డెనింగ్ చేసేవాళ్ళు మనకి చేసే కొద్దీ ఒక్కో స్టెప్ మనం తెలుసుకుంటూ వస్తామండి. గార్డెనింగ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడాను ఏదో ఒక తప్పు తెలుస్తూనే ఉంటుంది అనమాట. ఇగో చూడండి, మెయిన్ వంగ మొక్కలకి ఇలా హోల్స్ పడినప్పుడు తీసేసి పక్కన పడేసేయండి. ఎందుకంటే అది పురుగు అనేది అక్కడక్కడ నాకు ఒక పురుగు అనేది కనిపించింది, అలాంటివన్నీ తీసేస్తానండి. మనం ఉదయం సాయంత్రం గార్డెన్లోకి వచ్చేటప్పుడు ఇలాంటివన్నీ చేసేసుకోవాలండి. ఇట్లా పొండు రాలిపోయిన ఆకులు కానివ్వండి అలాంటివన్నీ తీసేసేయాలి. మెయిన్ మొక్కకు అలాగే ఉంచేస్తే మొక్కకు అనేది బలం అనేది తగ్గిపోద్ది. అలాంటివి తీసేసినప్పుడు ఏంటంటే మొక్క ఇంకొక స్టెమ్ రావడానికి కానీ కాయ పెరగడానికి కానీ అలా మంచిగా ఉపయోగపడతాయండి. ఎప్పుడు కూడా మనం ఒక ఆకు పాడైపోయిన ఆకుని తీసేసుకోవడానికి ట్రై చేయాలి. ఎంత గ్రీన్గా ఉంచుకున్నా కూడా మనకి ఆర్గానిక్లో ఎక్కడో ఒకటి మనం డైలీ చూసుకున్నా కూడా ఆర్గానిక్గా చేసుకుంటున్నా కూడా ఇలాంటివి తప్పులు అనేటివి జరుగుతుంటాయండి. నెక్స్ట్ ఇదిగోండి చూపిస్తున్నాను. కంపోస్ట్ వచ్చేసి ఇలా చేసుకుంటాను, ఒక డబ్బాలో పెట్టేసుకుంటానంటండి. ఎప్పుడు కూడాను ఎక్కువ వచ్చినప్పుడు ఇలా మట్టిలో వేసేసి ఒక మూత పెట్టేసి వాటర్ చల్లేస్తూ ఉంటాండి. దాంట్లో కింద వాటర్ కూడా వేస్ట్ చేయనండి, ఒక డబ్బా పెట్టేసుకొని ఆ వాటర్ కూడా మళ్ళీ మొక్కలకి ఇచ్చుకుంటూ ఉంటాను. ఇది 15 రోజులకంతా ఒక మంచిగా కుళ్ళిపోయి ఒక కంపోస్ట్గా వాసన కూడా రాదండి. ఇలా చేసుకున్నా కూడా ఇంకొక స్టెప్ అంటే ఎక్కువ వచ్చినప్పుడు ఇలా కూడా చేసేసుకోవచ్చు. పుచ్చకాయ తొందరగా కూడా మట్టిలో కలిసిపోతే కుళ్ళిపోతుందండి, ఏమి ఇబ్బంది లేదు. ఈ పుచ్చకాయ మొక్కలు ఎన్ని వచ్చినా కూడా పడేయకుండా ఇలా చేసుకోండి. 15 రోజులకి నేను చెప్పినట్టు వాటర్లో కలిపేసి అలా అయినా చేసినా కూడా మన మొక్కలు చాలా హెల్తీగా పెరుగుతుంటాయి. ఇలా చేసుకుంటూ వస్తే మనకి కంపోస్ట్ కూడా మంచిగా మన మొక్కలకి ఇచ్చుకోవడానికి కూడా మంచిగా ఉంటుందండి. ఇదండి ఈరోజు లాస్ట్ వీడియో. నచ్చితే లైక్ చేయండి.